సిరి సంపదలను ప్రసాదించే ఆ లక్ష్మీదేవి అమ్మవారికి మార్గశిర మాసం అంటే చాలా ఇష్టమండి. మరి ఈ మార్గశిర మాసంలో ప్రత్యేకంగా లక్ష్మీ వారాల్లో అమ్మవారికి పూజలు చేస్తాం. మార్గశిర లక్ష్మీవార పూజా విధానం, ఇంట్లో ఏ విధంగా ఆచరించాలి, పాటించవలసిన నియమాలేమిటి, పూజ విధి విధానం గురించి నేను ముందుగానే పూజా వీడియో షేర్ చేస్తున్నాను. మార్గశిర మాసంలో 5 లక్ష్మీ వారాల పూజా విధానం అండి. చాలా విశేషమైన ఫలితాలు కలుగుతాయి. కాబట్టి అమ్మవారికి సపరేట్గా పూజాపీఠాన్ని ఎవరైతే ఏర్పాటు చేసి పూజ చేస్తున్నారో, మరి పూజాపీఠాన్ని ఎప్పుడు కదపాలి, ఎలా కదపాలి, పూజానంతరం అమ్మవారికి ఇచ్చిన తాంబూలాన్ని ఏమి చేయాలి, అలాగే ప్రత్యేకంగా లక్ష్మీ గురువారాలలో అమ్మవారిని కనకమహాలక్ష్మి రూపంలో పూజలు చేస్తూ ఉంటాం. మరి అమ్మవారు మన ఇంట కనకవర్షం కురిపించాలని, అమ్మవారి యొక్క అనుగ్రహం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అమ్మవారికి ఈ రోజున కొలత పాత్రలో పూజ చేస్తూ ఉంటాం. మరి ఆ కొలత పాత్రలో వేసిన బియ్యము, మంగళకరమైన వస్తువులు, అలాగే అమ్మవారికి ఆసనంగా వేసినటువంటి ఆ బియ్యాన్ని ఏం చేయాలి, అమ్మవారికి ఉద్వాసన చెప్పేటప్పుడు చదవలసిన మంత్రం ఏమిటి అనే విశేష వివరాలతో మీకు ఈరోజు వీడియోతో షేర్ చేయడం జరుగుతుందండి. కాబట్టి పూజా వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే ప్రతి ఒక్క విషయం చాలా చక్కగా అర్థమవుతుంది. అందరికీ నమస్కారం అండి. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. మీరు ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. లక్ష్మీదేవి అమ్మవారికి ఈ మార్గశిర మాసం అంటే ఎందుకంత ఇష్టం అంటే, మార్గశిర మాసంలో పౌర్ణమి వేళ చంద్రుడికి సమీపంలో మృగశిర నక్షత్రం ఉండడం వలన ఈ మాసం మార్గశిర మాసం అయినందని ఒక విధంగా చెప్తూ ఉంటారు. అలాగే పద్మావతి అమ్మవారి యొక్క జన్మ నక్షత్రం మృగశిర నక్షత్రం. సాక్షాత్ అమ్మవారి యొక్క జన్మ నక్షత్రం పేరు మీదే ఈ మాసం ఏర్పడింది కాబట్టి అమ్మవారికి ఎంతో ఇష్టమండి. కాబట్టి మార్గశిర మాసంలో అమ్మవారు భూలోకంలో సంచరిస్తుందని చెప్తూ ఉంటారు. ముఖ్యంగా మార్గశిర మాసంలో లక్ష్మీ వారాలలో అమ్మవారు భూలోకంలో సంచరిస్తారటండి. ఏ ఇంటి గడప ముందు ముగ్గులు వేసి ఉంటాయో అమ్మవారి యొక్క పాదాలను వేసి ఉంచుతారు. ఆ ఇంట్లోకి అమ్మవారు ప్రవేశించి స్థిర నివాసం ఏర్పరచుకుని వారి ఎంట కనకవర్షం కురిపిస్తుందట. కాబట్టి అమ్మవారి యొక్క అనుగ్రహం అందరికీ కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ రోజున ఎవరైతే మార్గశిర లక్ష్మీవారాల పూజను ఆచరిస్తున్నారో వారందరికీ కూడా పూజ మీద చాలా సందేహాలే వచ్చాయి. వాటన్నిటికీ సమాధానం చెప్తూ, అలాగే మార్గశిర లక్ష్మీవార పూజను పూజాపీఠాన్ని సపరేట్గా ఎవరైతే పెట్టారో వారందరూ పూజాపీఠాన్ని ఎప్పుడు కదపాలి, ఏ మంత్రం చదవాలి అనే విషయాలన్నిటి గురించి కూడా పూర్తి వివరంగా తెలియజేస్తాను. జీవన మనుగడ నడవటానికి ధనం తప్పనిసరిగా అవసరమేనండి. కాబట్టి అందరికీ కూడా ఆ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కటాక్షం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అందరికీ మార్గశిర లక్ష్మీవార పూజ శుభాకాంక్షలు. మార్గశిర మాసం ఐశ్వర్యాన్ని ఇచ్చే 5 లక్ష్మీవారాల పూజా వ్రతం. తప్పనిసరిగా 5 వారాల్లో ఆడవారికి వచ్చే ఇబ్బంది అంటే పీరియడ్ టైం అయితే వస్తుంది కదా. మరి ఈ 5 వారాల పూజా వ్రతాన్ని ఏ విధంగా పూర్తి చేయాలని చాలామంది అడుగుతున్నారండి. ఏ వారం మిస్ అయినా కూడా ఆ మరుసటి వారం నుంచి కంటిన్యూ పూజ అయితే చేయవచ్చండి. ఆ విధంగా పుష్యమాసంలో వచ్చే 2వ వారం కూడా పూజను పూర్తి చేయవచ్చు. పీరియడ్ అనేది ప్రకృతి వల్ల సంభవిస్తుందని దానికి ఏం చేయలేం. అమ్మవారి ముందు నమస్కరించుకొని అమ్మవారి యొక్క కరుణ కటాక్ష వీక్షణాల కోసం ఎదురు చూడటమే. అయితే మరి లక్ష్మీవారం వేళ ఉదయం వేళ సాయంత్రం వేళ పూజ చేసి, మరుసటి రోజు శుక్రవారం వస్తుందండి. శుక్రవారం వేళ కూడా ఉదయం వేళ సాయంత్రం వేళ పూజ చేసి, శనివారం ఉదయం వేళ పూజాపీఠాన్ని కదపవలసి ఉంటుంది. శనివారం ఉదయం వేళ కూడా దీపారాధన చేసి, దీపం ఉండగానే అమ్మవారి యొక్క పూజా పటాన్ని కదపవలసి ఉంటుందండి. అలాగే మీరు విగ్రహాలు కనుక పూజలో పెట్టినట్లయితే విగ్రహాన్ని, కొలత పాత్రని, అలాగే వినాయకుడిని కూడా ఈ విధంగానే కదపవలసి ఉంటుంది. ముందుగా అమ్మవారికి నమస్కరించుకుని 2 అక్షంతల పువ్వు తీసుకుని, అలాగే కుంకుమ పూజ చేసినట్లయితే కుంకుమ నుదుటను ధారణ చేసి ఆ తర్వాతే పూజాపీఠాన్ని కదపండి. ఇంకా దీపం గగనమైన తర్వాత మధ్యాహ్నం 12 గంటల్లోపే పూజాపీఠాన్ని కదిపి తీయవలసి ఉంటుందండి. తప్పనిసరిగా మార్గశిర లక్ష్మీవారాల పూజనైతే ఇలా 3 రోజులు చేయవలసి ఉంటుంది. ఎవరైతే సపరేట్గా పూజాపీఠాన్ని పెట్టారో, మాకైతే ఇన్ని రోజులు పూజాపీఠాన్ని ఏర్పాటు చేసి పూజ చేయడం కుదరదండి, మాకు ఉద్యోగరీత్యా మేము బయటకు వెళ్ళవలసి వస్తుంది, కాబట్టి మరి ఈ పూజ అది చేయడం మాకు కుదరదండి, నిత్య పూజా మందిరంలో ఈ విధంగా మార్గశిర లక్ష్మీవార పూజను చేసుకోవచ్చా అంటే చేసుకోవచ్చండి. పూజా మందిరంలోనే కొద్దిగా సపరేట్గా కొద్దిగా ప్లేస్ అది ఉన్నట్లయితే అక్కడ అమ్మవారికి పీఠాన్ని ఏర్పాటు చేసి పూజ అది చేసుకోవచ్చు. ఎవరైతే నిత్య పూజగా అమ్మవారికి లక్ష్మీవారాలు పూజ చేస్తున్నారో వారైతే పూజాపీఠాన్ని కదపాలని నియమం అయితే లేదండి. సపరేట్గా పూజాపీఠాన్ని ఏర్పాటు చేసిన వారు మాత్రమే ఈ విధంగా పూజాపీఠాన్ని కదపవలసి ఉంటుంది. ఇక దీపం గగరవిన తర్వాత అమ్మవారి యొక్క పటాన్ని ముందుగానే కదిపాం కదండి. అలా కదిపినప్పుడు అంటే అమ్మవారి యొక్క పూజాపీఠాన్ని కదిపినప్పుడు తప్పనిసరిగా మీకు స్క్రీన్ మీద ఇస్తున్న మంత్రాన్ని అయితే చదవవలసి ఉంటుంది. అంటే అమ్మవారికి ఉద్వాసన చెప్పడం అనమాట. స్క్రీన్ మీద ఇచ్చినటువంటి ఆ మంత్రాన్ని చదువుతూ అమ్మవారి యొక్క పటాన్ని, పూజాపీఠని, అలాగే విగ్రహాలని కదిపినప్పుడు ఆ మంత్రం తప్పనిసరిగా చదవాలండి. ఇలా మంత్రాన్ని చదవడం వెనక ఉన్నటువంటి అర్థం ఏమిటి అంటే, అమ్మ
యథాశక్తి నేను పూజలైతే నీకు చేశాను భక్తి శ్రద్ధలతో, కాబట్టి నీ కరుణా కటాక్ష వీక్షణాలు మా మీద ప్రసరింపచేయి. అలాగే అమ్మవారి యొక్క విగ్రహాలు, పటాలు, అలాగే వినాయకుని యొక్క విగ్రహము లేదా పసుపు వినాయకుడిని అయినా సరే ఈ విధంగా కదపాల్సి ఉంటుందండి. ఇంకా పూజలో పెట్టినట్టు పువ్వులన్నీ కూడా ముందుగా తీసేస్తున్నాను. అలాగే గురువారం అంటే లక్ష్మీ వారాలని మనం పూజ చేస్తూ ఉంటాం కదండి. ఉదయం వేళ సాయంత్రం వేళ ఎప్పటికప్పుడు కూడా పువ్వులను మారుస్తూనే ఉండాలి. పువ్వులు వాడిపోయినప్పటికీ కూడా ఒక కొత్త పువ్వును పెట్టి పూజ చేయవలసి ఉంటుంది. ఈ విధంగా లక్ష్మీ వారాలలో ఉదయం వేళ సాయంత్రం వేళ పూజ చేసాం. మరుసటి రోజు శుక్రవారం వచ్చింది. శుక్రవారం వేళ అయితే మాత్రం ముందు రోజు పూజకు ఉపయోగించినట్టు నిర్మాల్యం పువ్వులన్నీ కూడా తీసేయాలండి. కొత్త పూలు పెట్టి పూజ చేయవలసి ఉంటుంది. మరలా శుక్రవారం ఉదయం సాయంత్రం వేళ పూజ చేయాలి. శనివారం వేళ మళ్ళీ ముందు రోజు పూజ చేసిన నిర్మాల్యం అంతా కూడా పువ్వులను తీసేసి మరలా కొత్త పూలు పెట్టి పూజ చేయవలసి ఉంటుంది. ప్రతి వారం కూడా అమ్మవారికి అయితే తాంబూలాన్ని సమర్పిస్తూ ఉంటామండి. అందులో మీ యథాశక్తి జాకెట్ మొక్క, చీర కూడా పెట్టవచ్చు. లేదా 2 తమలపాకులు, అరటిపళ్ళు, వక్క, అలాగే దక్షిణ సమేతంగా అమ్మవారికి ఇవ్వవలసి ఉంటుంది. మళ్ళీ ఆ తాంబూలం మీరే తీసుకోవాలండి, ఎవ్వరికి ఇవ్వకూడదు. అమ్మవారి యొక్క అనుగ్రహంగా భావిస్తూ మనం ఆ తాంబూలం అయితే మనమే తీసుకోవాలి. ఇంకా పూజలో ముఖ్యంగా కొలత పాత్ర పెట్టి పూజ చేసాం. మరి ఈ కొలత పాత్ర పెట్టిన ఈ బియ్యాన్ని ఏం చేయాలి అంటే మంగళకరమైన వస్తువులను తీసేయాలండి. శుద్ధి చేసి మరలా పూజకు ఉపయోగించవచ్చు. కానీ బియ్యం మాత్రం మీరు నాన్ వెజ్ అది వండుకోనప్పుడు ఈ రైస్గా వండుకోవచ్చు లేదా పరమాన్నం చేయవచ్చు. అయితే లక్ష్మీదేవి అమ్మవారిని ఎప్పుడు కూడా మనం ధనానికి ధాన్యానికి లోటు లేకుండా చూడతలే నమస్కరించి పూజలు చేస్తూ ఉంటాం. అందుకు కానీ ప్రత్యేకంగా అమ్మవారికి ఆసనం ఏర్పరిచేటప్పుడు బియ్యం పైన కొలత పాత్ర పెట్టి పూజలు చేయాలి. అయితే మరి కొలత పాత్ర పెట్టినటువంటి ఆ బియ్యాన్ని అయితే రైస్గా వండుకోమని చెప్పాను. మరి అమ్మవారికి ఆసనంగా వేసినటువంటి బియ్యాన్ని ఏం చేయాలి? ఆ బియ్యం కూడా అంతేనండి. మీరు నాన్ వెజ్ అది తిన్నప్పుడు రైస్గా వండుకోవచ్చు. లేదంటే పరమాన్నంగా అప్పుడప్పుడు వండుకొని మీరే తినాలండి. మళ్ళీ భగవంతుడికి వండి పెట్టడం కుదరదు. అయితే ఒక వారంలో అమ్మవారి దగ్గర పెట్టినట్టు పసుపు కుంకాలు మరలా పూజకు ఉపయోగించవచ్చా? మరలా పూజలో అంటే మళ్ళీ వచ్చే లక్ష్మీ వారాల్లో అమ్మవారికి ఆ పసుపు కుంకుమలు పెట్టవచ్చా అంటే పెట్టవచ్చండి. లేదు ఒక సెంటిమెంట్గా భావించినట్లయితే మాత్రం లేదు మరలా కొత్తగా పసుపు కుంకుమలు వేసి పెట్టవచ్చు. అమ్మవారికి గోరంత పసుపు కుంకుమ సమర్పిస్తే చాలండి, కొండంత సౌభాగ్యాన్ని ప్రసాదిస్తుంది అమ్మవారు. అలాగే అమ్మవారి పటం కింద కూడా తమలపాకు పైన బియ్యం పోసి అమ్మవారి పటాన్ని అయితే మనం ప్రతిష్టాపన చేసుకున్నాం కదా. మరి ఆ బియ్యం కూడా ఏం చేయాలి అంటే ముందుగానే మనం బియ్యం అది ఒక దగ్గర పెట్టుకున్నాం కదండి, అమ్మవారి పూజలో ఉపయోగించిన బియ్యాన్ని ఆ బియ్యంలోని బియ్యం కలిపేసి మీరు నాన్ వెజ్ తిన్నప్పుడు రైస్గా వండుకోవచ్చు. అలాగే అమ్మవారికి ఆసనంగా వేసిన క్లాత్ను కూడా శుభ్రం చేసి మరలా పూజకు ఉపయోగించవచ్చు. అయితే ప్రతి లక్ష్మీ వారం వేళ అమ్మవారికి పూజ చేసిన తర్వాత ముత్తైదులకు తాంబూలం ఇవ్వాలా అని అడుగుతున్నారండి. అలాంటిది ఏమీ లేదండి, రూల్ అయితే లేదు. కాబట్టి అటువంటి నియమం లేనప్పుడు 5 వారాల పూజ పూర్తి చేసుకున్న తర్వాత 5గురు ముత్తైదులకు అయితే తాంబూలం ఇస్తే మంచిదండి. అయితే మార్గశిర మాసంలో ఎవరికైనా ముత్తైదులకు తాంబూలం ఇచ్చేటప్పుడు వక్క అనేది పెట్టేవారండి. ఎందుకంటే మార్గశిర మాసంలో లక్ష్మీదేవి అమ్మవారు వక్క రూపంలో నివసించి ఉంటారని చెప్తూ ఉంటారండి. అంటే గుండు వక్క అంటారు కదండి, పచ్చి వక్క, గుండు వక్క ఎవరండి. మరి ఒక్కకు బదులుగా ఏం పెట్టాలంటే తాంబూలంలో అంటే పువ్వు పెట్టవచ్చు, లేదా చిల్లర నాణెం పెట్టవచ్చు. ఆ విధంగా తాంబూలం అయితే ఇవ్వవలసి ఉంటుందండి. ఇంకా పూజలో మీరు రాతి గౌరవం సెట్టు పెట్టినా లేదా కలవరాయి అదేనండి గౌరీదేవి అమ్మవారిని పెట్టుకున్నా సరే అవన్నీ తీసి పక్కన పెట్టేసుకోండి. ఇలా ఈ విధంగా శనివారం వేళ మధ్యాహ్నం 12 గంటల్లోపే పూజాపీఠాన్ని కదిపి తీయవలసి ఉంటుంది. అలాగే ఉదయం వేళ కదిపినప్పటికీ కూడా మరి సాయంత్రం వేళ తీయవచ్చును అంటే సాయంత్రం వేళ కూడా 6 గంటల లోపే పూజాపీఠాన్ని కదిపి తీయవలసి ఉంటుందండి. నిట్ట మధ్యాహ్నం కాకుండా 2 గంటలు దాటిన తర్వాత ఇక సాయంత్రం 6 గంటల లోపు పూజాపీఠాన్ని కదిపి తీసేసేయండి. ఇక అలాగే ఇక్కడ మీరు చూస్తున్నారు కదండి, అమ్మవారికి ముందుగానే ఇలా ఈ విధంగా జాజుతో అలికి ముగ్గులు పెట్టాము. ఈ ప్రదేశాన్ని అంతటిని కూడా ఆ ముగ్గు అంతా కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని పచ్చని చెట్టు మొదల్లో వేయాలండి. అలాగే ఆ జాజు అంతా కూడా ఒక తడి బట్టతో తుడిచి ఆ నీళ్ళను కూడా పచ్చని చెట్టు మొదల్లో వేయాలండి. ఎక్కడ పడితే అక్కడ అస్సలు వేయకూడదు. ఇంతకు ముందు వరకు అమ్మవారు ఆ ప్రదేశంలోనే ఉన్నారని భావనతో పూజ చేశాం కదండి. కాబట్టి ఆ స్థలం అంతా కూడా అమ్మవారు నివసించి ఉన్నటువంటి స్థలం కాబట్టి మనం ఎంతో పవిత్రంగా భావించాలి. కాబట్టి అదంతా కూడా చాలా జాగ్రత్తగా తుడిచి పచ్చని చెట్టు మొదల్లో అయితే వేయండి. లక్ష్మీవారి పూజ పూర్తి చేసుకున్న తర్వాత శుక్రవారం వేళ డేట్ వస్తే ఏం చేయాలండి అంటే పీరియడ్ టైం అండి. మరి పీరియడ్ అనుకోకుండా వచ్చినట్లయితే మరి పూజాపీఠాన్ని ఏం చేయాలి అంటే మీరు పూజాపీఠం వైపు వెళ్ళకండి, కొంచెం అవతలగా ఉండండి, కొంచెం జాగ్రత్తగా ఉండండి. మీ భర్త గారితో పూజ అది చేయించవచ్చు. శనివారం ఉదయం వేళ పూజాపీఠాన్ని కదపవచ్చు. లేదండి మాకు అలా కుదరదు, అన్నీ ఒక రూమ్లోనే అంటే పూజా మందిరం ఇవన్నీ కూడా మాకు హాల్లోనే ఉంటుంది, ఏం చేయాలో తెలియట్లేదు అనుకున్న వారు ఎవరైనా సరే అప్పటికప్పుడు అమ్మవారికి నమస్కరించుకొని పూజాపీఠాన్ని కదిపి తీయండి. కాబట్టి అమ్మవారిని కూడా క్షమాపార్థన కోరండి. పీరియడ్ వస్తుందని ముందుగానే తెలుస్తుంది కాబట్టి అలాంటి ఒక వారం రోజున
సపరేట్గా పూజాపీఠను ఏర్పాటు చేయకుండా పూజా మందిరంలోనే పూజ చేసుకోవడానికి ప్రయత్నించండి. ఇక ఇదేనండి ఈరోజు పూజా వీడియో. మీ అందరికి నచ్చింది, యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. ఇంకా ఏమైనా మీకు పూజలో సందేహాలు ఉన్నట్లయితే కింద కామెంట్ సెక్షన్లో అడగండి. మరొక మంచి పూజా విధానంతో మళ్ళీ కలుసుకుంటానండి. ఇక అప్పటి వరకు నమస్కారం అండి.